ఈ స్త్రీ యొక్క నోరు మరియు కళ్ళు ఫోటోలను ఎడిట్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాయి. ఆమె ముఖంపై ఉన్న పుట్టుమచ్చను తొలగించినప్పుడు ఇది జరిగింది. అయితే ఆమె ముఖంపై నొప్పి అనుభవించి అద్దంలో చూసినప్పుడు పుట్టుమచ్చ అదృశ్యమైనట్లు గమనించింది. ఆ తర్వాత ఆమె తన నడుమును సన్నగా చేయాలని నిర్ణయించుకుంది. అద్భుతంగా ఆమె బకెట్ ఆకారంలో ఉన్న నడుము సన్నగా మారింది. ఆసక్తితో ఆమె ముఖంపై బ్లష్ రాసుకుంది మరియు తన ఆకర్షణలో గణనీయమైన మెరుగుదలను గమనించింది. అయితే అకస్మాత్తుగా ఆమె ఒక కన్ను మసకబారడం ప్రారంభమైంది. వెంటనే కంప్యూటర్ వైపు చూసినప్పుడు మౌస్ ఆమె కళ్ళను అనుకోకుండా తొలగించినట్లు తెలిసింది. ఆమె ఆ ప్రక్రియను రద్దు చేయడానికి ప్రయత్నించింది, కానీ ల్యాప్టాప్ స్వయంగా పనిచేయడం ప్రారంభించింది. చివరికి ఆమె 2 కళ్ళు పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఆమె నోరు కూడా అదృశ్యమైంది. భయపడిన ఆమె వెంటనే ల్యాప్టాప్ను ఆపివేసింది. వింతగా ఆమె నోరు మరియు కళ్ళు సాధారణ స్థితికి తిరిగిన సిస్టమ్ లిగాయి. కానీ ఆ క్షణంలో ల్యాప్టాప్ స్వయంగా ఆన్ అయింది మరియు మౌస్ స్వయంగా కదలడం ప్రారంభించింది. దీనిని చూసిన ఆమె అక్కడి నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించింది, కానీ ఆలస్యమైంది. ఎందుకంటే మౌస్ ఆమె తల చుట్టూ తిరిగి డిలీట్ కీని నొక్కింది. దీనివల్ల ఆమె విషాదకరమైన మరణానికి దారితీసింది.